హాయ్ అండి. ఈరోజు మీకు ఉల్లావకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, తక్కువ కాయలతోనే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలని ఈ వీడియో తీయడం జరిగింది. సమ్మర్ అంటేనే మనకి పచ్చళ్ళు, అలాగే వడియాలు, అప్పడాలు, ఊరగాయ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆవకాయ మరీ మరీ ఫేమస్ కదా! అలా కాకుండా ఉల్లావకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాలా ఈజీగా 1 డేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎండతో అస్సలు పని లేదు. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇలాగా కాయలన్నీ కూడా పైన ఉన్న తొక్కు అంతా తీసేసిన తర్వాత ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే నేను చేసే పద్ధతి మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక క్లాత్ నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద వేసేసుకున్నాను. వేసుకుని ఆ క్లాత్ లోనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఎండ అవసరం లేదు. ఎండలో వేసి మరీ డ్రైగా అయిపోతే ఈ ఉల్లావకాయ టేస్ట్ అనేది పోతుంది. అందుకని చెప్పేసి ఆల్రెడీ బయట ఎండగానే ఉంది. ఆ వేడి అలాగే ఫ్యాన్ లోంచి వచ్చిన వేడికి ఈ కాయల్లో ఉన్న తడంతా కూడా పోతుంది. తేమంతా పోతేనే మనకి ఈ ఉల్లావకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి మామిడికాయలు ఎప్పుడు అవైలబుల్ గా దొరుకుతాయి. అప్పుడు చకచక తక్కువ క్వాంటిటీతోనే పచ్చడి అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసాను అనమాట. ఈ విధంగా తెచ్చిన 5 కాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్యాన్ కింద పలుచగా పరిచేసి ఫ్యాన్ కింద 3 అవర్స్ అయితే ఉంచేసాను. చక్కగా తడి లేకుండా పొడి పొడిగా అయిపోయినాయి అనమాట. అస్సలు కొద్దిగా కూడా తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే పాడైపోతుంది. అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మాక్సిమం ఏంటంటే జీలకర్ర అనేది ఈ పచ్చడిలో వాడరు అని విన్నాను. కాకపోతే ఒక వీడియోలో నేను చూసాను అనమాట. జీలకర్ర పౌడర్ కూడా వేశారు. వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అయితే నేను ఇలా ఈ జీలకర్రని ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నాను. చల్లారబెట్టాను. అలాగే 2 స్పూన్స్ ఆవాలు అయితే వేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. కొద్దిగా ప్యాన్ హీట్ అయితే చాలు. ఆవాలు చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చల్లారనిస్తున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీలో పట్టకూడదు. విడివిడిగా మాత్రమే మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి సపరేట్ గా. ఇవన్నీ చల్లారిన తర్వాత చూసారు కదండి, ఒక 2 స్పూన్స్ ఆవాలు అయితే వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ లో షిఫ్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ అదే సేమ్ ప్యాన్ లోనే మనం 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు వేసాం కదా, మెంతులు 1/2 టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఎందుకంటే మెంతులు చాలా చేదుగా ఉంటాయని అందరికీ తెలుసు కదా. మెంతులు ఎక్కువ వేసామనుకోండి కొద్దిగా పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు కూడా పెద్ద ఇష్టంగా తినరు. అందుకే తక్కువ మెంతులు అయితే యూజ్ చేశాను. ఇవన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పచ్చడి ఫ్రీగా కలుపుకోవడానికి మీకు కన్వీనియంట్ గా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. నేనైతే ఇలా పెద్దగా ఉన్న కళాయిని అయితే తీసుకున్నాను. ముక్కల్లో తడి లేకుండా మళ్ళీ ఒకసారి ఈ క్లాత్ తోనే ఒకసారి ఈ విధంగా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా నేను కళాయి తెచ్చుకున్నాను కదా పెద్దది, అందులోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. షిఫ్ట్ చేసేసుకొని శుభ్రంగా అన్ని కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎటువంటి ఏమీ లేకుండా చెక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, మెంతులు, అలాగే ఆవాల పొడి ఇవన్నీ కూడా ఒక 1 బై 1 వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వేసాను. 1 గ్లాస్ తర్వాత ఒక 2 స్పూన్స్ ఏమో ఎక్స్ట్రా వేసాను అంతే. ఇంకా అంతకు మించి అయితే నేను ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో సరిపోతుంది. 1 గ్లాస్ సాల్ట్ కి 1.5 గ్లాస్ నుంచి 2 గ్లాసెస్ వరకు కారం వేసుకోవచ్చు, సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట ఇది. శుభ్రంగా వేసిన తర్వాత అన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె, నువ్వులు కొని ఆయిల్ అయితే పట్టిస్తానండి. ఇదే నాకు వంటల్లో కూడా యూజ్ చేస్తాను. ఇక నేను బయట నుంచి తేవడం ఎందుకు, మన ఇంట్లోనే మంచి ఆయిల్ ఉంది కదా, అందుకని చెప్పేసి నువ్వుల నూనె అయితే 3 గ్లాసెస్ అయితే యూజ్ చేశాను. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, అలాగే పాడైపోకుండా ఉంటుంది. కాబట్టి 3 గ్లాసెస్ ఆయిల్ అయితే బాగా పట్టింది. థర్డ్ డే నేను చక్కగా తేలిపోయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కదండి,
తక్కువ అయింది అనిపించింది, నాకు కూడా అలాగే అనిపించింది. కాకపోతే థర్డ్ డే బాగా ఊరి ఆయిల్ పైకి తేలింది అనమాట. కరెక్ట్ గా సరిపోయింది. చక్కగా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 3 months వరకు నిల్వ ఉంటుంది. అంతవరకు దీన్ని ఉంచరు, టేస్ట్ అంత బాగుంటుంది. అది కూడా చూసారా, 3 glasses ఆయిల్ అయితే నాకు డౌట్ వచ్చి మళ్ళీ వేసాను అనమాట. 3 glasses ఆయిల్ కరెక్ట్ గా సరిపోయింది. ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు, కారం, అలాగే ముందుగా వేసిన ఆవపిండి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ముక్కలకి పట్టుకునేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పక్కకు ఉంచేసి నేనైతే ఒక ప్లాస్టిక్ బౌలే తీసుకొచ్చాను, డబ్బా లాంటిది. మీకు కనుక గ్లాస్ సీసా కనుక అవైలబుల్ గా ఉంటే అవి తెచ్చుకోండి. శుభ్రంగా అసలు వాటర్ లేకుండా, తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని అందులోకి వేసుకోవాలి. ముందుగా నేను వెల్లుల్లిపాయలు ఈ విధంగా రేకలు ఒలిచేసి పెట్టుకున్నాను అనమాట. పచ్చడి అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని చెప్పాను కదండి, ఒక సీసాలోకి అయితే ఎత్తేసుకుంటున్నాను. ఇలా కింద గనక ప్లేట్ పెట్టుకుంటే మనకి ఈ ఫ్లోర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఒకవేళ అటు ముక్కలు ఏమన్నా పడినా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆయిల్ పడినా మనకి పెద్ద ఇబ్బంది అనిపించదని చెప్పి ప్లేట్ పెట్టేశాను. ప్లేట్ పెట్టి ఇలా బౌల్ ఈ జార్ లోకి అయితే నింపేసుకుంటున్నాను అనమాట. ఇంకా నిండిపోయిన తర్వాత మనకి ఇంకా అంత పచ్చడి అయితే మిగిలిపోయింది. కరెక్ట్ గా మెజర్మెంట్ చెప్పాలంటే 3/4 kg అండి, కేజీకి తక్కువగా వచ్చింది. అదంతా ఒక బాక్స్ లోకి ఎత్తి పెట్టేసిన తర్వాత ఇలా ఫైనల్ గా కలిపిన కళాయిలోనే వేడివేడిగా అన్నం వేసుకుని చక్కగా మా పిల్లలిద్దరికి తలకో ముద్ద పెట్టి నేను కూడా ఒక ముద్ద తిన్నాను. అద్భుతంగా ఉందన్నమాట టేస్ట్ అయితే. ఉప్పు, కారం అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది టేస్ట్. మీ అందరికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.